గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకున్నారు వైఎస్ జగన్. జగన్ వెంట వైసీపీ ముఖ్య నేతలున్నారు. జగన్ రాకతో మిర్చి యార్డ్కు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాసేపట్లోనే మిర్చిని పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు జగన్. మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నాక మీడియాతో మాట్లాడనున్నారు వైఎస్ జగన్. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేదంటున్నారు మిర్చి యార్డ్ అధికారులు. మిర్చి యార్డ్లో రాజకీయ సమావేశాలు నిషేధం అంటూ మైక్లో వార్నింగ్ అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కానీ సభా సమావేశం లేదు, కేవలం మిర్చి రైతులతో జగన్ మాట్లాడతారు అంటోంది వైసీపీ. ఒకవైపు అనుమతి తీసుకోకపోవడం, మరోవైపు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారు పోలీసులు. ప్రతినిధి నాగరాజ్ మరింత సమాచారం అందిస్తారు. నాగరాజ్, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? రైతులతో ఎప్పుడు మాట్లాడుతున్నారు? కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి మిర్చి మార్కెట్ యార్డ్ లో పెట్టారు. మార్కెట్ యార్డ్ లోనే ఒక కమిషన్ ఏజెంట్ కొట్టులోకి వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రైతులను అడిగి క్వింటా మార్కెట్ లో క్వింటా మిర్చి ధర ఎంత ఉంది, గత ఏడాది ఇదే సమయంలో మిర్చి మార్కెట్ లో ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది రైతుల నుంచి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గత ఏడాది ఇదే సీజన్ లో మేలు రకం మిర్చి దాదాపు 20,000 కింటా పైగా పలికితే ప్రస్తుతం 10 నుంచి 14,000 రూపాయల కింటా మాత్రమే పలుకుతుంది అనేది రైతులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా 10,000 తక్కువ కూడా కొన్ని వెరైటీలు 341 లాంటి వెరైటీలు అయితే దాదాపు 10,000 రూపాయలకి దిగువకు కూడా ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే దిగుబడులు కూడా కొంతమేర తగ్గుముఖం పడ్డాయి. ఈ ప్రస్తుతం వస్తున్న దిగుబడుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ రేట్లతో రైతులకి ఏమీ మిగలకపోగా నష్టం కూడా వస్తుంది. దాదాపు ₹1,00,000 వరకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉందనేది రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వివిధ జిల్లాల నుంచి కూడా మిర్చిని తీసుకునే రైతులు మిర్చి యార్డ్ లోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి మిర్చి మార్కెట్ యార్డ్కి వస్తున్నాడని తెలుసుకుని పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కూడా కొనుగోలు జరుగుతూ ఉంటాయి. రైతులు ఆ సమయంలోనే తమ మిర్చిని అమ్ముకొని ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలుసుకోవడంతోనే రైతులు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. వచ్చిన వారంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి ఆ తర్వాత తాము ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి గత 2-3 ఏళ్లుగా చూసుకున్నట్లయితే రైతులకి 20,000 రూపాయల పైన కింటా ధర వచ్చింది. కానీ ప్రస్తుతం 10 నుంచి 15,000 రూపాయల ధర మాత్రమే వస్తుంది. ముఖ్యంగా ఎగుమతులు ఇతర దేశాలకు సంబంధించి ఎగుమతులు తగ్గిపోవడంతో పాటు కొంత దిగుబడులు కూడా తగ్గుముఖం పట్టడంతో రైతులు ఎకరాకి ₹1,00,000 పైగా నష్టం వస్తుంది అనేది రైతులు చెప్తున్న వాదనగా వినిపిస్తా ఉంది. మరొక వైపు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఈ ధరలు నిలకడగా ఉండేందుకు, ధరలు తగ్గుముఖం పట్టకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రితో మాట్లాడటం జరిగింది. సీఎం చంద్రబాబు కూడా కేంద్ర మంత్రితో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతవరకు అంటే గత నెలలో చూసుకున్నట్లయితే, ముఖ్యంగా జనవరి నెలలో చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు ధర ఉండటానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే తర్వాత కూడా 1,000 నుంచి 2,000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. కానీ ప్రస్తుతం కొంత నిలకడగా ఉన్నట్లు మనకు అర్థమవుతామండి. ముఖ్యంగా ఫిబ్రవరి 12 తర్వాత ఎక్స్పోర్ట్స్ మీద అదే బడ్జెట్ కూడా వచ్చింది, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ మీద కనుక ఆధారపడి ఉంటే ఈ రేట్లు ఏ విధంగా ఉంటాయి అనేది మార్కెట్ అంతా కూడా చాలా ఆశాజనకంగా ఎదురు చూస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే గత 10 రోజుల నుంచి కూడా కొంత మేరకు నిలకడగా ఉన్నట్లు అర్థమవుతుంది. తేజ లాంటి సన్న మిర్చి వెరైటీలు ఏదైతే ఉన్నాయో అవి ఈ కింటాకి దాదాపు 14,000 రూపాయలు పడుతుంది. గత 10-15 రోజుల నుంచి కూడా 13,000 నుంచి 14 వరకు. తర్వాత రైతులు తీసుకువచ్చే క్వాలిటీని బట్టి కూడా ధర నిర్ణయించడం జరుగుతుంది. బాగా ఆరుదల కాయను కనుక ఆరుదల మిర్చిని కనుక మార్కెట్ కు తీసుకువస్తే 14,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. కానీ అంతకంటే గనక తక్కువ కనుక ఉన్నట్టయితే, అంటే కొంచెం నెమ్ములు కనుక ఉన్నట్టయితే ఆ నెమ్ములు ఉన్న కాయలు మాత్రం 10,000 నుంచి 12,000, 13,000 కూడా పడుతుంది. కానీ రైతులు మాత్రం ఈ ధరలు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు కావంటున్నారు. ఎందుకంటే దిగుబడులు వచ్చేసరికి ఎకరానికి ఏడాది 15 క్వింటాల వరకు ఉన్నాయి. యావరేజ్ చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 6 లక్షల ఎకరాల్లో మిర్చి చేసినట్టుగా తెలుస్తా ఉంది. 6 లక్షల ఎకరాల్లో మిర్చి చేశారు కాబట్టి దీంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరుకి సమీపంగా ఉండే జిల్లాలైన భద్రాచలం నుంచి కావచ్చు, నల్గొండ నుంచి కావచ్చు కూడా ఇక్కడికి మిర్చిని అమ్ముకునేందుకు రైతులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ధరలు అంటే మార్కెట్ లోకి సప్లై ఎక్కువగా ఉండటంతో ధరలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. అదే విధంగా గత ఏడాదితో పోల్చి చూస్తే
చైనాకి అదేవిధంగా బంగ్లాదేశ్ లాంటి దేశాలకి ఎగుమతులు కూడా కొంతమేర తగ్గిపోయాయి.